హైదరాబాద్లో చిరుత సంచారం కలకలం రేపింది. గోల్కొండ ప్రాంతంలోని ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటుతున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ఇటీవల నార్సింగ్ మంచిర్యాల గ్రే హ్యాండ్స్ దగ్గర చిరుత జాడను అటవీశాఖ అధికారులు గుర్తించారు. చిరుతను పట్టుకునేందుకు 4 ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. బోనులకు చిక్కకుండా చిరుత తప్పించుకుని తిరుగుతోంది. తాజాగా ఇబ్రహీంబాగ్లో కనిపించిన చిరుత మంచిర్యాల నుంచి వచ్చిందని ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. స్థానికంగా ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. గోల్కొండ ప్రాంతంలోని ఇబ్రహీంబాగ్ ఆర్మీ గేట్ దగ్గర చిరుత సంచారం కలకలం రేపింది. ప్రస్తుతం మనం ఏదైతే ఈ చిరుత సంచారం జరిగిందో అక్కడ ఉన్నామో. ఇది ఏదైతే ఈ రహదారి లంగరౌజ్ నార్సింగ్ ప్రధాన రహదారి ఇక్కడైతే ఏదైతే ఆర్మీ మెయిన్ గేట్ ఉందో ఇక్కడ నుంచే ఇక్కడ సోమవారం రోజు ఉదయం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో చిరుత సంచారం జరిగినట్టు సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. అదే సమయంలో ఇక్కడ ఎవరైతే ఆర్మీ అధికారి ఉన్నారో ఆయన ఫారెస్ట్ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఈ సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్ట్ అధికారి చేవెళ్ళ ఫారెస్ట్ రేంజ్ డిఎఫ్ఓ లక్ష్మణ్ ఆధ్వర్యంలో అధికారులు ఇక్కడికి చేరుకొని ఇక్కడ చిరుత పాదముద్రలు అయితే సేకరించారు. అయితే ఇదే చిరుత గత ఈ నెల 29వ తారీఖు నుంచి కూడా ఏదైతే మంచిర్యాల గ్రేహౌండ్స్ దగ్గర కూడా ఒక చిరుత కలకలం చూసింది. అయితే ఆ చిరుతని అక్కడి నుంచి అక్కడ ఆ సందర్భంలో ఏదైతే అక్కడ చిరుత సంచారం జరిగిందో ఆ సందర్భంలోనే ఏదైతే ఆ చిరుతకు సంబంధించి దాదాపు 4 సీసీ కెమెరాలతో పాటు 2 బోన్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే మంచిర్యాల గ్రేహౌండ్స్ దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపు 4 సీసీ కెమెరాలతో పాటు 2 బోన్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే అక్కడ మాత్రం చిరుత చిక్కలేదు. అదే చిరుత ఇక్కడికి వచ్చిందనే కూడా ఆ డిఎఫ్ఓ అధికారి లక్ష్మణ్ ధృవీకరించారు. దీనికి సంబంధించి ఏదైతే సోమవారం ఉదయం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఇక్కడ ఏదైతే ఇబ్రహీంబాగ్ వెళ్ళే రహదారిలో ఉన్నటువంటి నార్సింగ్ అదేవిధంగా లంగరౌజ్ ప్రధాన రహదారి ఇబ్రహీంబాగ్ దగ్గర ఉన్నటువంటి ఆర్మీ గేట్ దగ్గర అయితే అక్కడ గేట్ దగ్గరకు వచ్చి అదేవిధంగా ఆ గేట్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి మనం చూడొచ్చు విజువల్లో కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ గుడి కనిపిస్తుంది. ఈ గుడి పక్కన ఉన్నటువంటి అరటి చెట్ల పై నుండి కూడా వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనికి కూడా ఆర్మీ అధికారి ఏదైతే అప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఆర్మీ అధికారి కూడా చిరుతని ధృవీకరించారు. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ అది సమాచారం అందుకున్న వెంటనే అయితే ఫారెస్ట్ అధికారులు దీనికి సంబంధించి చిరుతకు సంబంధించి ఇప్పటికే దాదాపు 10 కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 4 బోన్లతో పాటు 10 కెమెరాలు కూడా ఏర్పాటు చేసి చిరుత జాడలను అయితే చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రాంతంలో అయితే మంచిర్యాల ప్రాంతం నుంచి దాదాపు ఇప్పటికి 20 రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా చిరుత బోన్లకు మాత్రం చిక్కట్లేదు. అక్కడి నుంచి మంచిర్యాల గ్రేహౌండ్స్ ప్రాంతం అదేవిధంగా రాజేంద్ర నగర్ ప్రాంతం నుంచి అయితే కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి దాదాపు ఏదైతే ఇది లంగరౌజ్ అదేవిధంగా నార్సింగ్ ప్రధాన రహదారి ఉందో ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ మూసీ నది వైపు వెళ్ళినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే చిరుత సంచారం జరగబట్టి ఇప్పటికీ 20 రోజులు అవుతోంది. ఇప్పటికి ఇంకా దీనికి సంబంధించి ఏదైతే చిరుత జాడలను గుర్తించారో అదేవిధంగా హైరేంజ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 10 కెమెరాలతో పాటు 4 బోన్లు ఏర్పాటు చేశారు చిరుతకు సంబంధించి. అదేవిధంగా ఒక మేకను కూడా ఎరగా వేశారు. ఏదైతే ఈ చిరుతకు సంబంధించి మూసీ వైపు ఏదైతే తారామతి ఉందో తారామతి మీదుగా మూసీ వైపు వెళ్ళినట్లు గుర్తించారు అధికారులు. ఏదైతే చిరుతకు సంబంధించి దాదాపు ఇది 20 రోజుల నుంచి కూడా చిరుత సంచారం జరుగుతూ ఉంది. అదైతే మంచిర్యాల గ్రేహౌండ్స్ నుంచి బయటికి వచ్చి అక్కడ చిక్కకుండా ఏదైతే ఇబ్రహీంబాగ్ రోడ్డు పరిధిలో సోమవారం రోజు ఉదయం తెల్లవారుజామున 3:30 చిరుతను గురించిన జాడలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే చేవెళ్ళ ఫారెస్ట్ రేంజ్ డిఎఫ్ఓ లక్ష్మణ్ ఇక్కడ చేరుకొని మొత్తం చిరుతకు సంబంధించి ఆనవాళ్ళు గుర్తించారు. ఈ ఆనవాళ్ళు గుర్తించిన వెంటనే కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేశారు. స్థానికంగా ఉన్న ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని కూడా వాళ్ళకు చెప్పారు. మొత్తంగా ఈ చిరుతకు సంబంధించి ఇప్పటికీ 20 రోజులు గడుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ చిరుతను పట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కూడా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిరుత సంచారం జరిగిన సందర్భంలో కూడా ఇక్కడ ఆర్మీ అధికారులు డ్యూటీలో ఉన్న ఆర్మీ అధికారులు కూడా కాస్త భయాందోళనకు అయితే గురైనట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఏదైతే ఈ గేటుకు దాటుకొని గేటుకు నుంచి కూడా ఈ చిరుత ఏదైతే ఇక్కడ గుడి ఉంది గుడికి సంబంధించి గుడి అక్కడ గోడ ఉంది గోడ దాటుకొని ఈ అరటి చెట్లపై నుంచి కూడా వెళ్ళినట్లు అక్కడ అది ఆర్మీ అధికారులు చెప్పారు. అదేవిధంగా స్థానికంగా ఉదయం 3:30 ప్రాంతం కాబట్టి ఆ సమయంలో రోడ్లపైన ఎవరు లేరు కాబట్టి ఏదైతే మొత్తం ప్రధాన రహదారి కాబట్టి ఇక్కడ మరోసారి చిరుత సంచరిస్తే మాత్రం ఉదయం పూట వస్తే మాత్రం ముఖ్యంగా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి కాస్త ఇబ్బంది ఏదైతే ఒంటరిగా ఉన్న వాళ్ళని చూసి చిరుత దాడి చేసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ చిరుతకు సంబంధించి ఇప్పటికే మొత్తం దాదాపు క్షేత్రస్థాయిలో మొత్తం అధికారులు అయితే చూస్తూ ఉన్నారు. మొత్తం ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా ఇలాంటి అప్రమత్తం భయాందోళనకు గురి కావద్దని కూడా స్థానికులతో చెప్తున్నారు. మొత్తం కూడా ఈ చిరుత పరిస్థితి మాత్రం ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తొందరలోనే దీన్ని చిరుతను బంధిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. 100% గజానంతో అరుణ్ HMTV హైదరాబాద్.
గేట్ దగ్గర చిరుత సంచారం కలకలం రేపింది. ప్రస్తుతం మనం ఏదైతే ఈ చిరుత సంచారం జరిగిందో అక్కడ ఉన్నామో. ఇది ఏదైతే ఈ రహదారి లంగరౌజ్ నార్సింగ్ ప్రధాన రహదారి ఇక్కడే ఇక్కడైతే ఏదైతే ఆర్మీ మెయిన్ గేట్ ఉందో ఇక్కడ నుంచే ఇక్కడ సోమవారం రోజు ఉదయం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో చిరుత సంచారం జరిగినట్టు సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. అదేవిధంగా జాగింగ్ వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి కాస్త ఇబ్బంది, ఏదైతే ఒంటరిగా ఉన్న వాళ్ళని చూసి చిరుత దాడి చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఏదైతే ఈ చిరుతకు సంబంధించి ఇప్పటికే మొత్తం దాదాపు క్షేత్రస్థాయిలో మొత్తం అధికారులు అయితే చూస్తూ ఉన్నారు. మొత్తం ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా ఇలాంటి అప్రమత్తం భయాందోళనకు గురి కావద్దని కూడా స్థానికులతో చెప్తున్నారు. మొత్తం కూడా ఈ చిరుత పరిస్థితి మొత్తం ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా తొందరలోనే చిరుతను బంధిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. 100% గజానంతో అరుణ్ HM TV హైదరాబాద్.